అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం జోగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 3.0 ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుకు బాటలు వేసే విద్యను విద్యార్థులు ఒక వ్యసనంగా మార్చుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అపురూప కలయికే ఈ ఆత్మీయ సమావేశమని అన్నారు. తల్లిదండ్రులు ఇటువంటి సమావేశాల వలన తమ పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెంచాలని సూచించారు. భవిష్యత్తు మొత్తం విద్యతోనే ముడిపడి ఉందని అన్నారు. అనంతరం పిల్లలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ చిటికెల తారక వేణుగోపాల్, మాజీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, పిఎస్సిఎస్ అధ్యక్షులు చిటికెల సాంబమూర్తి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లేటుకుర్తి రమేష్, జనసేన ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గండం దొరబాబు, భాజపా నాయకులు గాదే శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణం, సర్పంచ్ జువ్వాల లక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ గుడివాడ మురళి, ఎంఈఓలు సత్యనారాయణ, కృష్ణప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సుర్ల బాబ్జీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పలు గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిన విషయమే. ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, చదువు లేని వాడి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఆలోచించే శక్తి వస్తుంది, చదువు లేని వాడు మూర్ఖుడిగా ఉంటాడు. ఆ మూర్ఖులు ఎప్పుడు ఉన్నారో దేశం బాగుపడదు. అంటే అది ఎడ్యుకేషన్ అవసరం. అంటే ఏ ప్రభుత్వం సరే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తాం. నాకైతే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని ఆలోచిస్తూ మొదటి నుంచి ఉన్నాను నేను. అందుకే నర్సీపాటులో కాలేజీలు వచ్చాయంటే కారణం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంపార్టెన్స్. అదే కాలేజీలు పెడతాం, హై స్కూల్ పెడతాం, అన్నీ పెరిగాయి. ఈ హై స్కూల్ నాకు తెలిసి 1983లో తీసుకొచ్చాం. 83లో అప్పుడు ఇక్కడ 5 ఎకరాల స్థలం ఇచ్చాం. 5 ఎకరాల స్థలం ఇచ్చి 83లో, అంటే ఎన్నాళ్ళైంది ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు అయింది? 42 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టాం. అయితే హై స్కూల్ పెట్టాం, డిగ్రీ కాలేజీలు పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజీ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, ఐటీ కాలేజీ పెట్టాం. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ నేను 2-3 విషయాలు చెప్తానండి. మ్యాథ్స్ గారు నాకు 2 కాగితాలు ఇచ్చేప్పుడు చూసేప్పుడు చదివాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తల్లిదండ్రులకి విద్యార్థులకి మధ్య ఒక సంబంధం ఉండాలి. సంబంధం అంటే ఉంది, లేదని అన్నాం. తల్లి, తండ్రి, పిల్లలు. కానీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే వరకు మీ బాధ్యత అనుకుంటారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయి, అన్ని హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా మీ దగ్గర కుర్రవాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు? ఇక్కడ 326 మంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 326 మంది పిల్లలకి తండ్రి తల్లి వస్తే ఎంతమంది రావాలి వాళ్ళ ఇక్కడికి? ఎక్కడ ఉన్నారు? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? తల్లి తండ్రి కూడా పిల్లల కోసం ఇవాళ రాలేదంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? సంవత్సరానికి ఒక రోజు రాలేదండి తల్లిదండ్రులు పిల్లలతో ఇవాళ సరదాగా ఉండొచ్చు కదా చెప్పి ఒక తండ్రి ఎవరైనా కూర్చొని మాట్లాడతారండి 5 నిమిషాలు. బిజీ, ఉదయం లేచిన దగ్గర నుంచి బిజీ. ఏ వ్యాపారం ఉంది చేయడానికి? ఒక 10 నిమిషాలు మీ అబ్బాయితో కూర్చొని ఏం చదువుతున్నారా, ఏంట్రా, స్కూల్లో నీకు మార్కులు వెళ్ళకొస్తున్నారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనపడుతుందండి? అంతా బిజీయే. నేను కొంతమంది ఇంటికి, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాను.
సరిగ్గా పిల్లలు ఎప్పుడు చదువుకుంటారు రాత్రులు? ఇంటికి ఇక్కడ హాస్టల్ కాకుండా ఇంటికి వెళ్ళి పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, అవుటర్స్ ఉన్నారా, జస్కర్స్ ఉన్నారు కదా. ఇంట్లో సరిగ్గా పిల్లలు చదువుకున్న టైంకి ఉంటుంది. అంతా టీచర్ మీద ఉండదు, ఓన్లీ 50%. మిగతా 50% తల్లిదండ్రుల మీద ఉంటుంది. అది గమనించాడు ముందు ఫస్ట్ పాయింట్. టీచర్లు అంతా టీచర్ చేయరు, 50% వరకు ఎడ్యుకేషన్ ఇస్తారు. తర్వాత 50% తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది. అది ఎంతమంది తల్లిదండ్రులు ఆ పాత్ర వహిస్తున్నాం? లేదు. మనకి పిల్లల కంటే భవిష్యత్తు ఉంటుంది మనకి. ఏ తండ్రి అని పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా, పిల్లలు పైకి రావాలని కోరుకుంటాం కదా. వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ దానికి కూడా చదువు అవసరం. వ్యవసాయం చదువు అవసరం కదా, టెక్నాలజీ మారిపోతుంది వ్యవసాయం మీద కూడా. వ్యాపారం చేయాలని చదువు అవసరం. ఇంతకుముందు పల్లెటూళ్ళు చిన్న దుకాణం పెట్టుకుంటే వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు ఆ కుదరదు అలాగా. టెక్నాలజీ రావాలంటే మా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలా. 50% టీచర్లు, ఇంకో 50% తల్లిదండ్రుల పాత్ర ఉండాలా పిల్లలు బాగుండాలంటే. టీచర్లు ఎలాగా చెప్తారు, ఇంట్లో మనం ఏం చేస్తున్నాం అన్నారు. వచ్చిన పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటని చెప్పి ఆ రోజు అవసరం లేదు, వారానికి ఒక రోజు మనం పరిశీలించవలసి పరిశీలిస్తే అది పద్ధతి కాదని చెప్పిన ఉద్దేశం. విద్య అంటే కేవలం మార్కులు అనుకున్నారు మీరు. చాలా మంది మా అబ్బాయికి 90 మార్కులు వచ్చాయి, 70 మార్కులు వచ్చాయి అని చెప్పి అనుకుంటున్నారు మీరు. విద్య అంటే మార్కులు కాదు నా దృష్టిలో. మన పిల్లలు బాగా చదవడం చాలా ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యమైనది మంచి విలువలతో కూడిన బాధ్యత.